నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభ స్వాగతం మిత్రులారా. ఈరోజు ప్రజెంటేషన్ సెషన్లో మీ యొక్క నియర్ అండ్ డియర్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి మీరు వచ్చారు. చాలా సంతోషం మిత్రులారా. ఏదైతే మీ లక్ష్యం ఉందో, మీ కోరిక ఉందో అది 100% ఇక్కడ పూర్తవుతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఈరోజు మన జీవితంలో ఒక మర్చిపోలేని మరపురాని రోజుగా మారిపోతుంది. నేను కూడా మీలాగా 3వ తారీఖు అక్టోబర్ 2019 గత సంవత్సరం వచ్చాను ఫ్రెండ్స్. అయితే ఈ సంవత్సర కాలంలో నా జీవితంలో ఏం జరిగిందో అది ప్రాక్టికల్గా మీకు నేను షేర్ చేయడానికి వచ్చాను. అంతే తప్ప మిమ్మల్ని కన్విన్స్ చేయడానికో లేదా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికో నేను రాలేదు. ఒకవేళ కనుక మీకు 100% ఓకే అయినట్లయితే మనం కలిసి పనిచేద్దాం యాజ్ ఏ పార్ట్నర్గా. ఒకవేళ కనుక ఎక్కడైనా ఏదైనా అర్థం కానట్లయితే మీ యొక్క సీనియర్స్ ఎవరి ద్వారా అయితే వచ్చారో వాళ్ళని అడగండి. మీరు అనుకుంటుంది రైట్ ఆర్ రాంగా, ఆ తర్వాత అతని పైన సీనియరు అతని పేరు నెంబర్ తీసుకొని కాంటాక్ట్ చేయండి. లేదా మళ్ళీ రేపు నైట్ మళ్ళీ 9 గంటలకు రండి. నిర్ణయం మీరు ఏదైనా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మీ జీవితం మీ ఇష్టం, దాంట్లో ఎలాంటి బలవంతం లేదు. ఆ తర్వాత మిత్రులారా, ఈరోజు చెప్పేటటువంటి ప్రతి విషయాన్ని కూడా మీరు నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు మీరు ప్రశాంతమైనటువంటి మనసు ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకోండి, మీరు పేపరు పెన్ను తీసుకొని మీకు ఏదైనా అర్థం కాకపోతే వెంటనే నోట్ చేయండి. ప్రోగ్రామ్ చివరిలో మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను. మీకు ఉన్నటువంటి డౌట్ ఈరోజే క్లియర్ చేసుకోండి. దాని తర్వాత ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ అయితే తప్ప, ఎమర్జెన్సీ అయితే తప్ప మీరు ఎలాంటి కాల్స్ ఎంటర్ చేయకండి, అటెండ్ చేయకండి. మీరు కాల్స్ కనుక అటెండ్ చేస్తే ఇక్కడ మీటింగ్లో కట్ అయిపోతారు. ఇంత ఇంపార్టెంట్ విషయం లింక్ నుంచి మీరు డిస్కనెక్ట్ అయిపోతారు. మీ యొక్క మొబైల్ని హారిజంటల్గా ఉంచండి. నేను చెప్పేటటువంటి చూపించేది క్లియర్గా మీరు చూడగలుగుతారు. దాని తర్వాత ఎవరైనా మీరు సీనియర్స్ అయి ఉంటే ఈరోజు మీటింగ్కు రామని ఉంటే వాళ్ళకి కనుక నేను మాట్లాడింది వినిపిస్తలేదంటే స్క్రీన్ టచ్ చేయమనండి. లెఫ్ట్ సైడ్ డౌన్లో కాల్ వయా డివైస్ కానీ ఉంటే దాన్ని టచ్ చేయమని చెప్పండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా వారి యొక్క ఆర్థిక అభివృద్ధి కేవలం డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా జరిగిందని చెప్పేసి భారత ప్రభుత్వం 2016లో గుర్తించింది. గుర్తించిన తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చినాయి మిత్రులారా. ఆ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీయే నెక్స్ట్ మనీ. డైరెక్ట్ సెల్లింగ్లో రావడమే కాదు, డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ చరిత్రలోనే ఒక కొత్త విప్లవాన్ని తీసుకొస్తున్న కంపెనీ నెక్స్ట్ మనీ మిత్రులారా. అయితే ఈరోజు ఇది ఒక టెక్నాలజీ యాప్. డైరెక్ట్ సెల్లింగ్లో ప్రొడక్ట్స్ అంతా ఉంటారు, ఇది సర్వీస్ సెక్టర్ సంబంధించింది టెక్నాలజీ యాప్. మన మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ ద్వారా నెక్స్ట్ మనీ యాప్ వ్యాలెట్ అంటే ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ అర్నింగ్స్, దాన్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే, మనకు యాప్ ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఈ వ్యాపారం చేయడానికి మనకు ఎలిజిబిలిటీ వస్తుంది. అయితే మిత్రులారా, ఇది కంప్లీట్ బిజినెస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్. అంటే ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ యొక్క సారాంశమే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ మిత్రులారా 1 జనవరి 2017 లాంచ్ అయింది. అయితే ఇప్పటి వరకు మనము గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసినటువంటి మన అవసరాల రీత్యా, అది ఒక గూగుల్ పే అయితేమి, పేటిఎం, ఫోన్పే అయితేమి, స్విగ్గీ జొమాటో అయితేనేమి, ఊబర్ ఓలా అయితేనేమి, ఓయో హోటల్స్ అయితేనేమి, ఇలా ఎన్నో రకాలైనటువంటి టెక్నాలజీ యాప్స్ ఉన్నాయి. అయితే మిత్రులారా, అవి మన యొక్క అవసరాలను తీర్చుకుంటా ఉన్నాం, కానీ దాని వెనుక ఉన్న సీక్రెట్ మనకు తెలియదు.
వండేవాళ్ళు వేరే, తినేవాళ్ళు వేరే, ప్రయాణం చేసేవాళ్ళు వేరే, అక్కడికి తీసుకెళ్లే వాళ్ళు వేరే. ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో 10 to 20% మార్జిన్ తీసుకుంటా ఉన్నారు B2C అనే విధానంలో, బిజినెస్ టు కస్టమర్స్. దానికి భిన్నంగా B2B, బిజినెస్ టు బిజినెస్ అనేది భారతదేశంలోనే మొట్టమొదటిసారి 3.5 సంవత్సరాల క్రితము నెక్స్ట్ మనీ ద్వారా స్టార్ట్ అయింది మిత్రులారా. అందుకే మన యొక్క మొబైల్లో యాప్స్ ఉన్నప్పటికీ మనకు ఎలాంటి జీవితంలో ఎదుగు బోదుగా అనేది ఏమీ లేదు. కానీ మిత్రులారా, B2Bలో B2Cలో ఏదైతే ప్రాఫిట్స్ ఆ కంపెనీ తీసుకుంటా ఉన్నాయో ఆ సేమ్ ప్రాఫిట్ 10% to 90% అనే విధానం. అంటే ఫ్రెండ్స్, 10% కంపెనీ మెయింటెనెన్స్, 90% పేఅవుట్. ఆ తర్వాత చూసినట్లయితే ఎలాంటి గొల్లాలు లేనటువంటి కంపెనీ, ఎక్కడ కూడా టార్గెట్స్ కానీ కండిషన్స్ కానీ లేనటువంటి మొట్టమొదటి డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్న కంపెనీ. సింగిల్ లెగ్ ఒక్క వ్యక్తి ద్వారా కూడా ప్రమోట్ అయినా కూడా ఇన్కమ్ వచ్చేటటువంటి సిస్టమ్ నెక్స్ట్ మనీలో ఉంది మిత్రులారా. కాబట్టి చాలా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది సక్రమమైన మార్గంలో. నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏమున్నాయని చూసినట్లయితే, ఈరోజు 457 కంపెనీలో భారత ప్రభుత్వం గుర్తించింది. అందులో 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నాయి. ఇది ఒకే ఒక కంపెనీ సర్వీస్ సెక్టార్లో ఉంది. భారత ప్రభుత్వం గుర్తించిన మొట్టమొదటి కంపెనీ, కాంపిటీషన్ లేనటువంటి కంపెనీ. గూగుల్ బాబాని అడగండి, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్లో 36 సార్లు సర్వీస్ సెక్టార్ గురించి సంబోధించడం జరిగింది. మార్కెట్లో కన్ఫ్యూజ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. క్యాష్ బ్యాక్ వచ్చినంత మాత్రాన సర్వీస్ అని ప్రచారం చేస్తూ ఉంటారు. కావాలంటే మీరు ఇంగ్లీష్ పైన పట్టున్న వాళ్ళతోటి గైడ్లైన్స్ను క్లియర్గా ఒకసారి చదివించుకోండి. మోసం చేసేవాళ్ళు వాళ్ళ యొక్క టెక్నిక్ ద్వారా వాళ్ళు చేస్తారు, కానీ మోసపోకుండా ఉండడం మన యొక్క ధర్మత. మన యొక్క బుద్ధికి పని పెట్టండి. ఎవరు చెప్పింది మీరు నమ్మకండి. ఈవెన్ దో నేను చెప్పేదైనా సరే మీరు గుడ్డిగా ఫాలో కావాల్సిన అవసరం లేదు. మీ విచక్షణ జ్ఞానంతో మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి ఫ్రెండ్స్. నేను నా 32 years ఎక్స్పీరియన్స్లో ఎక్కడ చూడనటువంటి బ్రహ్మాండమైనటువంటి విధానం నేను ఇందులో చూశాను. అది మాత్రమే మీ దృష్టికి తెస్తా ఉన్నాను. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, యావత్ భారతదేశం కంటే మన 2 రాష్ట్రాల్లో నెట్వర్క్ అంటే విపరీతమైనటువంటి తిరస్కృతి భావన ఉంది. దానికి ఒకటే కారణం, చాలామంది నష్టపోవడం. మిత్రులారా, ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఈ రోజు కూడా రోజుకు 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తామంటే కూడా ఎలా ఇస్తారు అనేటటువంటి అర్థం చేసుకోకుండా గొర్రె కసాయివాడిని నమ్మినట్టు నమ్ముతా ఉన్నారు. మళ్ళీ ఒక 5-6 నెలలు అయిన తర్వాత పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి లాభోదీపం అంటారు. కానీ మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఒక 1% డైలీ ఇచ్చినా కూడా సంవత్సరానికి 365% అవుతుంది. దానికి సృష్టి ఎక్కడుంది, సోర్స్ ఎలా ఉంది, ఎక్కడి నుంచి ఇస్తా ఉన్నారు, ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. అన్నిటికంటే ముందు 2016 కంటే ముందు భారతదేశంలో నష్టపోయిందంటే అర్థం ఉంది. కానీ 2016న భారత ప్రభుత్వం గైడ్లైన్స్ తీసుకొచ్చినాక కూడా నష్టపోతున్నామంటే కేవలం మన యొక్క అజ్ఞానం మూలంగా, మన లోపల ఉన్నటువంటి రాత్రి గొప్పగా కావాలనేటటువంటి దురాశ, అత్యాశ మూలంగానే మిత్రులారా. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, ఆర్థిక మంత్రులు, మేధావులు, ఆర్థికవేత్తలు ఎంతోమంది ఉన్నారు. మరి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఒకవేళ కనుక మనం పనిచేయకుంటే డబ్బులు ఇచ్చేది ఉంటే మరి మన దేశ పరిస్థితి ఎలా ఉండాలి, మన రాష్ట్ర పరిస్థితి ఎలా ఉండాలి? సో మై డియర్ ఫ్రెండ్స్, దయచేసి
అలాంటి దాంట్లో ఇరుక్కోకండి. ఆ తర్వాత నెట్వర్క్ చెడ్డ పేరు తేకండి మిత్రులారా. నెట్వర్క్ ద్వారా భారతదేశంలో నిరుద్యోగ సమస్య నిర్మూలించబడుతుంది. అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా వాళ్ళు రియల్ నెట్వర్క్ చేస్తా ఉన్నారు. మనము నెట్టి నెట్టి పని చేస్తా ఉన్నాం బలవంతంగా. మనం ఆగిపోగానే అది ఆగిపోతా ఉంది. రియల్ నెట్వర్క్ అంటే అది కాదు ఫ్రెండ్స్. అదంతలా అది నడిచేది మాత్రమే నెట్వర్క్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదు, కాబట్టి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేదు, జీరో లైబిలిటీ. ఇక్కడ ఒక రూపాయి కూడా పెట్టుబడి లేదు ఫ్రెండ్స్. కావాలనుకుంటే మీరు ప్రైమ్ మెంబర్ తీసుకోవచ్చు, అది కూడా మీ చాయిసే. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈరోజు 457 కంపెనీలో 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నాయి. ఈరోజు సీనియర్స్ ఒక సేల్స్ మెన్స్ అయిపోయారు. నా విషయానికి వస్తే మిత్రులారా, నేనైతే అలసిపోయాను 32 సంవత్సరాల నుంచి. ఇక నాకు ఓపిక లేదు, తిరగాలని లేదు. కాబట్టి గత సంవత్సరం అక్టోబర్ నుంచి నేను ఇంటి దగ్గర ఉండి పని చేసుకుంటా ఉన్నా. ఆ రోజు కోవిడ్ కానీ, ఆ రోజు లాక్డౌన్ కానీ ఏమీ లేదు ఫ్రెండ్స్. భారతదేశమే కాదు, యావత్ ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయింది. ఎన్నో వ్యాపారాలు మూతబడిపోయాయి. ఎంతోమంది ఉద్యోగులు నిరాశ్రులు అయిపోయారు. కానీ నెక్స్ట్ మనీ చేసిన వాళ్ళందరూ కూడా హ్యాపీ లైఫ్లో ఉన్నారు ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్ కొనాలని రూల్ లేదు. గతంలో మనం చూసినట్లయితే బలవంతంగా, ఇష్టం లేకపోయినా బలవంతంగా ప్రోడక్ట్స్ అంటగట్టారు. ఆ తర్వాత ఫ్రెండ్స్ అంతా కూడా డిజిటల్ సర్వీసెస్, ఇన్స్టెంట్ డెలివరీ. ఆ తర్వాత చూసినట్లయితే 24/7, వారానికి 7 రోజులు 24 గంటలు, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కట్ ఆఫ్, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పే అవుట్. కష్టపడ్డటువంటి వాళ్ళ చెమట ఆరకముందు డబ్బులు ఇవ్వాలంటారు. చెమటే రాకముందు డబ్బులు ఇస్తున్న ఏకైక సంస్థ నెక్స్ట్ మనీ. 10 సెకండ్స్ కాలంలో మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అందుకే ప్రజలు ఆమోదిస్తూ ఉన్నారు కాబట్టి మంచి స్పందన ఉంది. అర్థమైన వ్యక్తి ఆగడం లేదు, అర్థం కాని వ్యక్తి కదలడం లేదు. ఉదాహరణకు చూడండి ఫ్రెండ్స్, గత సంవత్సరం అక్టోబర్లో వచ్చిన నేను ఈరోజు 50,000 మంది దాటిపోయారు. నాదే గొప్పతనం అవుతే నేను చేసిన ప్రతి కంపెనీలో అంతమంది వచ్చి ఉండాలి, కానీ రాలేదు మిత్రులారా. నా గొప్పతనం కాదు, ఇది సిస్టంలో ఉన్న గొప్పతనమో అది మనం గుర్తించాలి మిత్రులారా. సో ఆ విధంగా ఫాస్ట్ గ్రోత్ అవుతా ఉంది. ఎన్నో రకాలైన ఆదాయాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అన్ని ఆదాయాలు ఈరోజు చూద్దాం మనం. దాని తర్వాత ఉదాహరణకు చూసినట్లయితే ప్రతి ఒక్కరం కూడా మొదట ఇక్కడ యూజర్స్. ఆ తర్వాత మనం డబ్బులు కావాలంటే అర్నర్గా మారొచ్చు. అది కూడా మన ఇష్టపూర్తిగానే తప్ప ఇందులో ఎవరి బలవంతం ఉండదు ఫ్రెండ్స్. ఉదాహరణకు చూసినట్లయితే గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ప్రతి వస్తువు పైన మనము క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు, సర్వీసెస్లో కూడా తీసుకోవచ్చు. ఉదాహరణకు మీకు లక్స్ సబ్బుతోటి స్నానం చేసే అలవాటు ఉందనుకోండి. నేను వచ్చేసి సార్ మీరు ఆ సబ్బు మానేసేయండి, మా సబ్బు పెట్టుకోండి అని మీ అలవాటును మార్చాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మీరు అదే పెట్టుకోండి, కానీ దానిపైన మీకు డబ్బులు పొదుపు అవుతాయి. ఆ తర్వాత వస్తువులే కాకుండా సర్వీసెస్లో కూడా ఈరోజు మొబైల్ ఫోన్ కావచ్చు, బస్ బుకింగ్ కావచ్చు, ఫ్లైట్ బుకింగ్ కావచ్చు. ఇది డెవలప్ అవుతున్న సంస్థ మిత్రులారా. ఇది డెవలప్డ్ కాదు, అర్థం చేసుకోండి, డెవలపింగ్ కంపెనీ. కాబట్టి ఇంకా రకరకాల సర్వీసెస్ యాడ్ అవుతా ఉన్నాయి. కాబట్టి ఒక యూజర్గా సంవత్సరానికి 10 నుంచి 20,000 రూపాయలు పొదుపు చేసే అవకాశం ఉంది. మనం ఎలాంటి ప్రోడక్ట్స్ బలవంతంగా కొనాల్సిన అవసరం లేదు, అమ్మాల్సిన అవసరం లేదు, బలవంతంగా అంటగట్టాల్సిన అవసరం అసలే లేదు. ఎవరికైనా కూడా ఈ యాప్ను మనము ఇన్స్టాల్ రికమెండ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఒకవేళ మీరు అర్నర్ కావాల్సుకున్న మీరు టీమ్ మేనేజ్మెంట్ అంతా కూడా ఆన్లైన్ ద్వారానే చేయొచ్చు, యాప్ ద్వారానే. దాని తర్వాత చూస్తే ఏ కంపెనీ డెవలప్మెంట్ అయినా
ఏ సీనియర్ డెవలప్మెంట్ అయినా మీటింగ్స్ ట్రైనింగ్స్ పైనే ఆధారపడుతుంది. అందుకే గతంలో మనం చేసే ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టే వాళ్ళం. వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు. మిత్రులారా, ఇప్పుడు చూడండి, 9 గంటల సమయంలో మీరు ఇంటి దగ్గర నుంచి ఆలకిస్తూ ఉన్నారు. ఎక్స్పెండిచర్ జీరో, మీకేమీ ఖర్చు లేదు. కాబట్టి మిత్రులారా, రియల్ సాటిస్ఫాక్షన్ నెట్వర్క్ అంటే ఇలా ఉండాలి అని ఈరోజు అందరు దీనికి బ్రహ్మరథం పడతా ఉన్నారు. రాబోయే రోజులలో 100% అందరూ రావాల్సిందే మిత్రులారా. దాని తర్వాత చూసినట్లయితే ఒక జాబ్ సెక్యూరిటీ ఉంది. 3.5 సంవత్సరాల ఈ కంపెనీలో 10 నుంచి 20 వేల రూపాయలు కూడా కమిషను రానటువంటి ఒక చిన్న టీం. అశోక్ సరస్వతి గారు చనిపోవడం జరిగింది. అది బాధాకరమైన విషయం అయినప్పటికీ ఈరోజు వాళ్ళ కుటుంబానికి లక్షలాది రూపాయలు వెళ్తూ ఉన్నాయి. వెళ్ళడానికి కారణం నేను ముందే చెప్పా, గొల్లాలు లేనటువంటి కంపెనీ. రైటు, లెఫ్ట్, పీవీ, బీవీ, సీలింగు, ట్రిమ్మింగు, ఫ్లషింగు, టోటల్గా డైరెక్ట్ సెల్లింగ్లోనే మొట్టమొదటి కంపెనీ మిత్రులారా. ఇవన్నీ స్క్రీన్ షాట్ చేయండి, దీని గురించి ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి. దాని తర్వాత చూసినట్లయితే ప్రొఫైల్ అని రాసుకోండి ఫ్రెండ్స్. అక్కడ హెడ్డింగ్ నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ పేరే నెక్స్ట్ జెన్, అంటే నెక్స్ట్ జనరేషన్ కోసం అన్నమాట, భావి తరాల కోసం. మిత్రులారా, నెక్స్ట్ మనీ కంటే ముందు జీవితం మనది, గత జీవితం అంతా కూడా ఒక పాత లైఫ్ అండి. కానీ నెక్స్ట్ మనీలో ఎవరు ఎంటర్ అయ్యారో ఇక వాళ్ళ జీవితం మారిపోయింది మిత్రులారా. అందుకు కావలసినటువంటి డబ్బు, ఆ డబ్బు పుష్కలంగా మనకు నిద్రపోతున్న డబ్బులు వచ్చే విధానం ఇది. ఈ కంపెనీ వ్యవస్థాపకులు అభిషేక్ కుమార్ బర్మన్ గారు, ఏరోనాటికల్ ఇంజనీర్. అతను 11 డిసెంబర్ 2013న మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఒక ఐటీ కంపెనీగా ఉద్భవించింది మిత్రులారా. కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు సార్ వయసు కేవలం 28 సంవత్సరాలు మాత్రమే. మీరు గూగుల్ బాబాని అడగండి, యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా 2013 సార్ పేరు వస్తుంది ఫ్రెండ్స్. రేపు డిసెంబర్ వస్తే 8 సంవత్సరాలు స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్, రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ, మచ్చ లేనటువంటి కంపెనీ మిత్రులారా. ఆ కంపెనీ మరి ఎందుకు నెక్స్ట్ మనీ తీసుకొచ్చింది? నెక్స్ట్ మనీ వచ్చింది 1 జనవరి 2017. మిత్రులారా, ఈ విషయం తెలుసుకోవాలి. మీకు కంపెనీ యొక్క భావన ఏంటిది, ఎందుకు కంపెనీ ఉద్భవించింది? ఇంటెన్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ ఆల్సో. సో మిత్రులారా, మరి 2016 సంవత్సరంలో భారతదేశంలో మర్చిపోలేని, మరపురాని సంఘటన నోట్లబందీ కార్యక్రమం. మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలి అనే ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టడం జరిగింది. కంపెనీకి కూడా ఇన్విటేషన్ వచ్చింది. కంపెనీ తరఫు నుంచి అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఢిల్లీకి వెళ్ళారు. మిత్రులారా, అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరినీ చూస్తే గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు డబ్బులు సంపాదించడానికి పెట్టారు. B2C మిత్రులారా, బిజినెస్ టు కస్టమర్. అందుకే మన జీవితంలో ఏమీ లాభం లేదు. ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు మిత్రులారా 10% to 90% అనేది అక్కడ అంకురార్పణ జరిగింది. వితౌట్ ఎనీ కండిషన్స్ హిస్టరీలోనే మొట్టమొదటిసారి మిత్రులారా ఎంతో మంది జీవితాలలో వెలుగు నింపుతా ఉంది అలాంటి కంపెనీ నెక్స్ట్ మనీ. సో మై డియర్ ఫ్రెండ్స్, మనకు ఈగో వద్దు, ఓపెన్ మైండ్ తోటి మనం ఆలోకిద్దాం, పాజిటివ్ మైండ్ తోటి మనం ఉందాం. ఎవరికైతే ప్రజెంట్ చేస్తున్న పనిలో కానీ ఫ్యూచర్లో కానీ అన్సర్టినిటీ ఉందో, స్పష్టత లేదో, వాళ్ళని తీసుకుందాం తప్ప ఎవరిని బలవంతం చేయకండి, ఎవరిని మీరు బాధ పెట్టకండి. మిత్రులారా, మనము సిస్టమ్ను ఫాలో అవుదాము, సక్సెస్ మనని ఫాలో అవుతుంది. ఆ తర్వాత చూసినట్లయితే కంపెనీ విజన్ నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి,
ప్రస్తుతం భారతదేశంలో రాబోయే రోజులలో యావత్ ప్రపంచంలో నెక్స్ట్ మనీ నెంబర్ 1 యాప్ అవుతుంది, రెడీ అవుతా ఉంది. తనకు తను ఈరోజు నేర్చుకుంటా ఉంది. ఈ కంపెనీలో ఎవరు పార్ట్నర్స్ ఇన్వెస్టర్స్ లేరు మిత్రులారా. ఈరోజు పేటిఎం చూస్తే 15 సంవత్సరాలు అవుతా ఉంది. దాంట్లో వారెన్ బఫెట్ చైనా అలీబాబా కూడా పార్ట్నర్గా ఉంది ఫ్రెండ్స్. ఇక మిగతా B2Cలలో వారెన్ బఫెట్ గారు కూడా ఇన్వెస్టర్గా ఉన్నారు. నెక్స్ట్ మనీలో ఎవరు ఇన్వెస్టర్స్గా లేరు. ఇది 3.5 years బేబీ మాత్రమే. అయితే మిత్రులారా, మరి నెంబర్ 1 దేంట్లో కావాలి, ఏ లక్ష్యం కోసం పని చేస్తుందంటే ఓపెన్ వాలెట్ బ్యాంక్ మిత్రులారా. ఇది ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఈరోజు మనం వాడే గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే లాగా దీన్ని మనం యూజ్ చేయలేము ఫ్రెండ్స్, ప్రస్తుతం మాత్రం. అయితే మిత్రులారా, మరి అది లేకపోవడం ద్వారా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏమైనా ఇబ్బంది ఉందా స్టడీ చేయాలి మనం. ప్రత్యక్షంగా మిత్రులారా, ఆ పని చేయడానికి ఆల్రెడీ మన యొక్క మొబైల్లో యాప్స్ ఉన్నాయి కాబట్టి అది మనకు సమస్యే కాదు, అది ఒక ప్రాబ్లమే కాదు. ఇకపోతే పరోక్షంగా కూడా చూసినట్లయితే దాని మూలంగా ఏమైనా డబ్బులు ఎక్కడైనా ఇరుక్కుంటున్నాయా, స్ట్రక్ అవుతున్నాయా అంటే అది కూడా లేదు ఫ్రెండ్స్. విత్ ఇన్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోపల మన నియర్ అండ్ డియర్ అకౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేసి తీసుకునే అవకాశం ఉంది. ఇకపోతే మై డియర్ ఫ్రెండ్స్, ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రతి సంవత్సరంలో భారతదేశంలో ప్రపంచంలో ధనవంతుల జాబితా వస్తుంది. ఆ ధనవంతుల జాబితాలో ఇప్పటి వరకు అంతా కూడా పారిశ్రామికవేత్తలు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నారు తప్ప ఏ ఒక నెట్వర్కర్ కూడా ఇక్కడ ఇండియాలో లేరు మిత్రులారా. కానీ రాబోయే రోజులలో టాప్ 50 ఏదైతే ఉందో భారతదేశ ధనవంతుల జాబితాలో మన పేర్లు కూడా ఉండబోతా ఉన్నాయి. అలాంటి ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్న ఆర్గనైజేషనే నెక్స్ట్ మనీ మిత్రులారా. దానికోసం 10% షేర్ తీసుకుంటున్న కంపెనీ సిఎండి అహోరాత్రులు శ్రమిస్తూ ఉన్నారు. మరి 90% తీసుకునే మనము ఎలా పనిచేస్తున్నాం అనేది మనకు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఈ కామర్స్ వ్యాపారం అనేది గత సంవత్సరంలో 40% బిజినెస్ జరిగిందని రిపోర్ట్స్ ఉన్నాయి. రాబోయే రోజులలో ఇది 100% అవుతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఆ తర్వాత మిత్రులారా, B2B అనే విధానంలో 3.5 సంవత్సరాల నుంచి కాంపిటీషన్ లేదు. ఇది నెంబర్ 1 ఇప్పుడు ఒకే ఆర్గనైజేషన్. ఎందుకంటే మిత్రులారా, ఎవరు కూడా పెయిన్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ లేదు. మేనేజ్మెంట్స్ కూడా ఈజీగా డబ్బులు తీసుకోవడానికే ఇంట్రెస్ట్గా ఉన్నారు తప్ప సర్వీస్ మోటోలో ఎవరు లేరు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ సబ్జెక్టును చాలా ఇష్టంతో అభిషేక్ కుమార్ బర్మన్ గారు తన ఇష్టంతో సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి రాబోయే రోజులలో కూడా ఇది నెంబర్ 1 ఉండబోతుంది మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే కంపెనీ మిషను డిజిటల్ ఇండియా. గవర్నమెంట్ ఏదైతే పని చేస్తూ ఉందో దానికి మనము సహాయకులుగా ఉంటా ఉన్నాము, సహయోగం ఇస్తూ ఉన్నాము. దాని తర్వాత హెల్దీ ఇండియా మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే వెల్దీ ఇండియా ఇంటికి ఒక ఉద్యోగం కాదు, 18 సంవత్సరాల పైన ప్రతి ఒక్కరికి కూడా డబ్బు సంపాదించుకునే గొప్ప ప్రణాళిక చేయబడ్డది. ఇక భారతదేశంలో నిరుద్యోగ సమస్య సమూలంగా నెక్స్ట్ మనీ ద్వారా సాధిస్తుంది మిత్రులారా. అందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఆ తర్వాత మనం ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. 2016 కంటే ముందు జనాలు నష్టపోయారంటే అర్థం ఉంది. మీ దగ్గరికి ఎవరు వచ్చినా కూడా భారత ప్రభుత్వం మొదలు గుర్తించిందా చూడండి. అయితే మిత్రులారా, అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా ఉంది. అదే నేను మీకు ప్రమోట్ చేస్తా ఉన్నా. ఆ తర్వాత చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో మీకు భారత ప్రభుత్వం గుర్తించింది 278 సీరియల్ నెంబర్ మిత్రులారా. 1 జనవరి 2016 వచ్చిన ఈ కంపెనీ 17లో వచ్చిన కంపెనీ దాదాపుగా సంవత్సర కాలం వరకు 26 డిసెంబర్ 2017 లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ లాంచింగ్ తర్వాత సంవత్సర కాలం వరకు ప్రయత్నం చేసి భారత ప్రభుత్వం గుర్తించినటువంటి కంపెనీ మిత్రులారా.
ఇకపోతే 457 కంపెనీస్ భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నాయి. అందులో వచ్చేసి ప్రతి కంపెనీ రిజిస్ట్రేషన్ ఫ్రీగా ఇవ్వాలి, సైన్ అప్ ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్. అయితే మిత్రులారా, మరి మనం నెక్స్ట్ మనీ చేస్తున్నప్పుడు మనకు తెలియాలి కాబట్టి నెక్స్ట్ మనీలో మీరు 6 నెలలకు 6 సంవత్సరాలకు ఎప్పుడు వచ్చినప్పటికీ మీ యాప్ అలానే ఓపెన్ అవుతుంది. కానీ వేరే కంపెనీలో సర్టన్ టైం వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఆ యాప్ అదృశ్యం అయిపోతుంది, మళ్ళీ ఏదైనా కొనకపోతే. ఆ తర్వాత మిత్రులారా, భారతదేశమే కాదు, యావత్ ప్రపంచంలో ఈ భూమి మీద ఎక్కడ కూడా లేనటువంటిది ఒక సైన్ అప్ అయినటువంటి వ్యక్తి ఒక యూజర్గా డబ్బులు పొదుపు చేసుకోవచ్చు మిత్రులారా. ఒకవేళ దీన్ని ప్రమోట్ చేసినట్లయితే ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అనే విధానం ద్వారా ప్రమోట్ చేసినట్లయితే డబ్బు కూడా సంపాదించవచ్చు. ఎక్కడ కూడా లేదు ఫ్రెండ్స్. ఆ యొక్క క్యాష్ బ్యాక్ కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా, ఇన్సూరెన్స్ రిపీటెడ్ ప్లేస్లో నుంచి మనకు డబ్బులు పొదుపు అవుతా ఉన్నాయి. పని చేసినట్లయితే మనకు డబ్బులు వస్తూ ఉన్నాయి. అయితే మిత్రులారా, ఇది ఫ్రీ సిస్టమ్ ఉంది కాబట్టి జనాలకు చెప్పండి, కానీ పని మాత్రం అదే చేస్తూ ఉన్నాం. పరోక్షంగా ఫ్రీ ఉంది ప్రైమ్ మెంబర్షిప్. నేను మాత్రం దీనికి ప్రియారిటీ ఇస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే 3 కోట్లు ఎక్కడ, 178 కోట్లు ఎక్కడ. సో మై డియర్ ఫ్రెండ్స్, 2 స్టెప్స్ ఉన్నాయి, ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్. అయితే మీరు ఫస్ట్ స్టెప్లో ఫ్రీ సైన్అప్ అవుతే ఆఫర్స్ అండ్ టైఅప్ అనేది మాత్రమే ఓపెన్ అవుతుంది. మీకు రీఛార్జ్ కానీ, షాపింగ్ కానీ, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కానీ, మర్చెంట్ కానీ, బుకింగ్ కానీ, బిల్లింగ్ కానీ ఏవి కూడా మీకు ఓపెన్ కావు మిత్రులారా. అయితే ఈ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే లాభాలు కనుక చూసినట్లయితే మనకు గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం బెటర్ లక్ కాదు. ఆ తర్వాత మనకు ప్రైమ్ మెంబర్షిప్ తాలూకు రివార్డ్ పాయింట్స్ ఇస్తూ ఉంది. ఈ రివార్డ్ పాయింట్స్ కూడా ఈక్వల్ టు రూపీసే. అయితే ఫ్రెండ్స్, అవి ట్రాన్సాక్షన్స్లో రూపాయలుగా కన్వర్ట్ అవుతాయి. కొన్ని సర్వీసెస్లో మనకు డిస్కౌంట్ పాయింట్స్ ఉన్నాయి. డిస్కౌంట్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు కూడా రూపీసే, రివార్డ్ పాయింట్సే మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ అతని క్యాష్ బ్యాక్ అతనికి ఇచ్చేస్తూ పైన లెవెల్స్కు పంచేదాన్నే లెవెల్ క్యాష్ బ్యాక్ అంటారు. నిద్ర పోయినా కూడా నిద్రలో కూడా డబ్బులు వచ్చే పద్ధతి మిత్రులారా. చూద్దాం ఇది ఫైనల్ తర్వాత లాస్ట్లో. ఆ తర్వాత మనము ఎవరికి సైన్అప్ చేయించినప్పటికీ సైన్అప్ ఎలాగో ఫ్రీయే మీకు తెలుసు. 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. నాకు ఇక్కడే నచ్చింది, మన సమయాన్ని మన శ్రమను గుర్తిస్తున్న మొట్టమొదటి కంపెనీ మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే మరి ఆ రివార్డ్ పాయింట్స్ మనకు ఎలా బ్యాక్ అవుతా ఉన్నాయి చూద్దాం. ప్రతి ఇంట్లో ఈరోజు టీవీ ఉంది, ప్రతి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. రీఛార్జ్ సెక్షన్, రీఛార్జ్లో మిత్రులారా 1% అడ్జస్ట్మెంట్ అవుతా ఉంది, 2% బ్యాక్ వస్తూ ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే బుకింగ్స్లో 2% అడ్జస్ట్మెంట్ అవుతా ఉంది. ఆ తర్వాత 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. దాని తర్వాత నెక్స్ట్ షాపింగ్ మిత్రులారా, ఈరోజు కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, మీకు ముందే చెప్పాను. ఇది డెవలపింగ్ యాప్, ఇందులో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు. కాబట్టి మిత్రులారా, రాబోయే రోజులలో ఒక పిన్ నుంచి తీసుకొని ప్లేన్ వరకు కూడా ఇక్కడ వచ్చేది ఉంది. కొంత టైం పడుతుంది, అది మన చేతిలోనే ఉంది ఫ్రెండ్స్. దాని తర్వాత చూసినట్లయితే బిల్లింగ్ సెక్షన్లో మనకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. డిస్కౌంట్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్సే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు లైఫ్ టైం మనకు యూజ్ చేసుకుంటా ఉన్నాం. దాని తర్వాత చూసినట్లయితే కంపెనీ యొక్క ప్రోడక్టే మనకు ప్రైమ్ మెంబర్షిప్. అక్కడ ప్రోడక్ట్లో ఫిజికల్ ప్రోడక్ట్గా వాళ్ళు ఆ కంపెనీ ప్రోడక్ట్ను డెమో ఇస్తూ ఉన్నారు, డోర్ టు డోర్ తిరుగుతూ ఉన్నారు. మనం ఇక్కడ డెమో ఇచ్చేది లేదు, డోర్ టు డోర్ తిరిగేది లేదు. కేవలం ప్రైమ్ మెంబర్షిప్ను ప్రచారం చేసినట్లయితే మనకు డబ్బులు వస్తున్నాయి మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్స్ ఉంది. సర్వీసెస్ వాడుకోవడం ద్వారా క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. రివార్డ్ పాయింట్స్ కూడా మనకు రూపాయలుగా కన్వర్ట్ అవుతూ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఒక యూజర్గా ఉన్న బెనిఫిట్ ఇది. అర్నర్గా మిత్రులారా ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ కావే అవకాశం ఉంది. అందులో పార్ట్నర్షిప్ వస్తూ ఉంది మనకు. సో మై డియర్ ఫ్రెండ్స్,
ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. 1500 రూపాయలు కంపెనీకి ఇస్తా ఉన్నాం. కంపెనీ లైఫ్ టైం కోసం సర్వీస్ ఇస్తా ఉంది. ఆ రివార్డ్ పాయింట్స్ రిటర్న్ అవుతా ఉన్నాయి. 1770 మిత్రులారా, 1770 రూపాయలతోటి మనం ఏమీ వ్యాపారం చేయలేం. ఆ తర్వాత చూసినట్లయితే సీనియర్స్ ఏదైతే గైడ్ లైన్స్ ఇస్తున్నారో దాని ప్రకారం మనం ఫాలో అయితే చాలు, ఇంటి దగ్గర ఉండి చేసుకునే ఉద్యోగం మిత్రులారా. మొదట మనము ఒక యూజర్గా మనకు సేవింగ్స్ అవుతా ఉంది, మన అలవాట్లను మార్చుకోకుండా 10 నుంచి 20,000 రూపాయలు అవుతా ఉంది ఇక్కడ. ఆ తర్వాత చూసినట్లయితే రెఫరల్ ప్రోగ్రామ్, రెఫరల్లోనే చాలామంది తికమక పడతారు. వేరే వాళ్ళకి అంటగట్టాలనా, వేరే వాళ్ళతోటి అడగాలనా, మిత్రులారా ఎవరికన్నా టోపీ పెట్టాలా, అవన్నీ ఏమీ లేదు ఫ్రెండ్స్. ఏదైతే బెనిఫిట్ మీకు జరుగుతూ ఉందో దాన్ని మీరు స్పష్టంగా చెప్పగలిగితే చాలు ఫ్రెండ్స్. ఆ తర్వాత ఈ రెఫరల్ ప్రోగ్రామ్ ద్వారా మనకు అదనంగా రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, లీడర్షిప్ రాయల్టీ అని, మర్చెంట్ రాయల్టీ అని, అట్టో బైనరీ, ఈ విధంగా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఇందులో ఉన్నాయి మిత్రులారా. దాని తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ ఎంతమందినైనా మీరు రెఫర్ చేయొచ్చు. దానికి ఎలాంటి సమయం కానీ సంఖ్య కానీ కండిషన్ లేదు మిత్రులారా. 20% వస్తుంది మనకు. మీరు కావాలంటే ఈరోజు 10 మందిని చేయండి, వెంటనే పేఅవుట్ తీసేసుకోండి. నెల రోజులలో మీకు 30,000 రూపాయలు. ఒక 10 మంది ద్వారా 3,000 అయితే మిత్రులారా మరి 90,000 రూపాయలు తీసుకునే గొప్ప అవకాశం ఉంది ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లాగా. సో ఇక్కడ మనకు ఎవరు బాస్ లేరు, మనకు మనమే బాస్. మనకు మనమే అర్థం చేసుకొని పనిచేయాలి ఫ్రెండ్స్. ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనము ఐఎంపిఎస్ నెఫ్ట్ అనే విధానం ద్వారా బ్యాంకుకు తీసుకోవచ్చు. అందులో నుంచి అడ్మిన్ ఛార్జెస్ 5%, టీడీఎస్ 3.75 డిడక్షన్ అవుతాయి ఫ్రెండ్స్. ఎంతమందినైనా మనం చేయొచ్చు, అది మన చేతిలో ఉంది. అయితే మిత్రులారా, అందరికి అర్థం కావడానికి నేను ఇక్కడ 5 అని చెప్పాను, వెంటనే 1500 వచ్చేసాయి. ఆ తర్వాత మిత్రులారా 90% అని చెప్తూ వచ్చా నేను. దానికి ఫార్ములా చూడండి. మనకు రెఫరల్ పైన 20%. ఆ తర్వాత చూసినట్లయితే హెల్ప్ అండ్ అర్న్ టోటల్గా 10 లెవెల్స్ వరకు 74%, 1110 రూపాయలు వెంటనే డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ మిత్రులారా ఇది. ఆ తర్వాత చూసినట్లయితే రాత్రికి 12 గంటల తర్వాత 6% రాయల్టీ వస్తూ ఉంది. 10% గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది. టోటల్ 90% అనేది వర్కౌట్ ప్లాన్ తయారు చేశారు. 3.5 సంవత్సరాల నుంచి ఫార్ములా మార్చకుండా దినాభివృద్ధి చెందుతున్న సంస్థ. అయితే మిత్రులారా, ఇక్కడ మనం ఈచ్ 1 టీచ్ 5 అనుకున్నట్లయితే ఇది కంపల్సరీ కాదు మిత్రులారా, గ్యారంటీ కూడా కాదు. మీరు ఎంతతోటి చేయాలనేది మీకు మీరే డిసైడ్ చేయాలి. ఈచ్ 1 టీచ్ 5 అనుకున్నట్లయితే మరి ఎవరి 5ను వాళ్ళు చేస్తే ఒక రోజులో కూడా చేయొచ్చు మిత్రులారా. 10 గంటలలో చేయొచ్చు, 10 రోజులలో చేయొచ్చు. అది మన యొక్క పని పైన ఆధారపడుతుంది. కానీ కంపెనీలో మాత్రం ఎలాంటి మనకు కాళ్లకు బంధాలు లేవు మిత్రులారా. మేము గతంలో చేసిన కంపెనీలలో మనకు ఎంత క్వాలిటీ ఉన్నప్పటికీ ఆ సర్టెన్ టైం వరకు మనము వేచి ఉండాల్సిందే. అయితే మిత్రులారా, మీరు 10 వారాల్లో పూర్తి చేస్తారా, 10 నెలల్లో పూర్తి చేస్తారా, 10 రోజుల్లో పూర్తి చేస్తారా అనేది మన పైన ఆధారపడ్డది. 178 కోట్లు. ఎస్ మిత్రులారా, మీరు ఇన్నదే కరెక్ట్. ఇది కంపెనీ టర్నోవర్ కాదు, రేపు మన బ్యాంకులో ఉండే బ్యాలెన్స్ మిత్రులారా. ఒకవేళ కనుక ఈ డబ్బులు మీకు సరిపోకపోతే ఈచ్ 1 టీచ్ 5 బదులు మీరు ఈచ్ 1 టీచ్ 6 చేయండి, 1000 కోట్లు అవుతుంది మిత్రులారా. ఒక్క లెగ్ కూడా పోయిన డబ్బులు వచ్చే విధానము ఎక్కడా లేదు. సింగిల్ లెగ్ పైన కూడా ఇన్కమ్ ఇచ్చే సిస్టమ్ నెక్స్ట్ మనీలో ఉంది. ఆ తర్వాత మిత్రులారా, ఎంత కావాలంటే అంత మీరు డిసైడ్ చేసుకొని డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. దాని తర్వాత చూసినట్లయితే మనకు రీపర్చేస్ లెవెల్ క్యాష్ బ్యాక్ ఫ్రెండ్స్. ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ అందులో నుంచి 25% పక్కన పెట్టి 10 లెవెల్స్కు డిస్ట్రిబ్యూషన్ చేసేదే లెవెల్ క్యాష్ బ్యాక్. అయితే మిత్రులారా, దీనికి ఒక మంచి ఉదాహరణ జియో ఫోన్. ఈరోజు జియో వాళ్ళ ఇన్కమ్ 2,10,00,000 రూపాయలు. అది రావడానికి కారణం కొన్ని లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టి ఒక టీం తయారు చేశారు. ఈరోజు 38 కోట్ల టీం అండి. కాబట్టి వాళ్ళకి ఆ డబ్బులు వస్తూ ఉన్నాయి.
అయితే మిత్రులారా, మరి మనము కేవలం 1,00,000 మంది టీం తయారు చేసుకున్నట్లయితే మిత్రులారా, మరి 1,00,000 మంది టీం తయారు చేస్తా ఉన్నాం. చేసుకున్నట్లయితే వాళ్ళ ఇంట్లో ఒక 2 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. అది ఉదాహరణకు వాళ్ళు ₹200 రీఛార్జ్ చేసుకుంటే 400 పైన 2% మిత్రులారా ₹8, అందరికంటే ₹8,00,000. అందులో నుంచి 25% అంటే ₹2,00,000. 10 మందికి డివైడ్ చేస్తే ప్రతి ఒక్కరికి ₹20,000. ఉదాహరణ మిత్రులారా, ఇతను ఆశ్చర్యంగా చూస్తా ఉన్నాడు. రీఛార్జ్ చేస్తేనే ఇలా వచ్చింది. మరి గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఇన్సూరెన్స్ రంగంలో కూడా ఇక్కడ గొప్ప అవకాశం ఉంది ఫ్రెండ్స్. మీరు తలుసుకున్న ప్రతి వ్యక్తిని మీరు సైన్అప్ చేయించవచ్చు. ఆ తర్వాత ఆయనకు నచ్చితే ప్రైమ్ మెంబర్ అవుతాడు. ఎవరిని మీరు బలవంతం పెట్టాల్సిన అవసరం లేదు. కానీ మీకంటూ ఒక సర్టన్, మీకంటూ ఒక ప్లాన్, మీకంటూ ఒక విజన్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. దాని తర్వాత చూసినట్లయితే ఈ వచ్చినటువంటి క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో ఇది 100% యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎలాంటి అడ్మిన్ ఛార్జెస్ లేవు, ఎలాంటి టీడీఎస్ లేదు. ఈ యొక్క డబ్బులతోటి మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్, పోస్ట్ పెయిడ్, ల్యాండ్లైన్, మెట్రో, ఫ్లైట్, హోటలు. మిత్రులారా, నెక్స్ట్ షాపీలో గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు, పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు కూడా ఇక్కడ వచ్చేది ఉంది. ఆ తర్వాత మిత్రులారా, మరి ఈ యొక్క డబ్బులను మనం ట్రాన్సాక్షన్స్లో వాడుకుంటా ఉన్నాం. దాని తర్వాత 10 లెవెల్స్ తర్వాత వచ్చే ఇన్కమ్ రాయల్టీ కేవలం చూడండి మిత్రులారా, సిల్వర్ రాయల్టీ 14 యొక్క ప్రైమ్ మెంబర్స్ ద్వారా సిల్వర్ రాయల్టీ ఇస్తున్న కంపెనీ నెక్స్ట్ మనీ. నో పీవీబీవీ, నో రైట్ టు లెఫ్ట్, అన్లిమిటెడ్ డెప్త్ 1% మిత్రులారా. ఈ విధంగా 5+9 ఈ విధంగా ఉండాలి స్ట్రక్చర్. ఆ తర్వాత చూసినట్లయితే మనం తెచ్చిన వాళ్ళని సిల్వర్ చేసినట్లయితే మనము గోల్డ్ అయిపోతాం ఫ్రెండ్స్. 2% అన్లిమిటెడ్ డెప్త్, 1% సిల్వర్కు, 1% మనకు డిఫరెన్షియల్. ఆ తర్వాత మనము తెచ్చిన వాళ్ళనే కాకుండా 5 లెగ్గులలో 10 లెవెల్స్లో ఒక్కొక్క లెగ్గులో ఒక్కొక్క గోల్డ్ వచ్చినా కూడా మనం డైమండ్ అయిపోతాం మిత్రులారా. మరి డైమండ్ అయిపోతే అన్లిమిటెడ్ డెప్త్ 3% వస్తుంది, సేమ్ డిఫరెన్షియల్. ఇప్పటి వరకు మాట్లాడిన రాయల్టీలు మన టీం అవుతే మన క్రాస్ లైన్ కావచ్చు, మన అప్లైన్ కావచ్చు, కంపెనీ టర్న్ ఓవర్ ఉంది మిత్రులారా. క్రౌన్ డైమండ్ టోటల్ డైరెక్ట్ సెల్లింగ్లో ఇలాంటి క్రౌన్ డైమండ్ ఎక్కడా లేదు. సో ఫ్రెండ్స్, మరి ఇక్కడికి వచ్చేసరికి నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ. ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ ఉంది మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఒక్కొక్కరికి 3 నెలలకు 9 లక్షలు వచ్చింది గతంలో, నెలకు 3 లక్షల రూపాయలు మిత్రులారా. దాని తర్వాత చూసినట్లయితే ఈచ్ 1 ఈచ్ 5 అనుకున్నాం. ఆ 5 మందికి హెల్ప్ చేసినట్లయితే వాళ్ళకు వచ్చిన ఇన్కంలో 10% వస్తుంది. మనం సిల్వర్ అయినప్పటి నుంచి వాళ్ళు సిల్వర్ అయ్యేంత వరకు. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఒకవేళ 30 రోజులలో 5-25 పూర్తి చేసుకుంటే కంపెనీ ఖర్చులతోటి గోవాకి వెళ్ళి రావచ్చు. ఆ తర్వాత చూసినట్లయితే మనం తెచ్చిన వాళ్ళని 5 మందిని గోవాకు పంపించినట్లయితే మనం దుబాయ్కి వెళ్ళే పరిస్థితి ఉంది ఫ్రెండ్స్. అభిషేక్ కుమార్ బర్మన్ గారికి సెల్యూట్ చేయాలి. ఎందుకంటే ఒకవేళ గనక తెలిసి తెలియకనో చేయలేకపోతే అతను బాధపడతాడు జీవితాంతం. కాబట్టి ఆ బాధను కూడా భరించలేనటువంటి వ్యక్తి అభిషేక్ కుమార్ బర్మన్ గారు. నో టైం లిమిట్ అని చెప్పేసి ఎప్పుడైనా సరే 5-25, 125, 625 స్ట్రక్చర్ పూర్తి చేస్తే ఫారెన్ టూర్ ఉంది ఫ్రెండ్స్. కాబట్టి మన వాళ్లకు చెప్పండి మీరు, ఒకవేళ వాళ్ళ దగ్గర పాస్పోర్ట్ లేకపోతే వెంటనే రెడీ చేసుకోమని. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రైమ్ మెంబర్షిప్ మీద తీసుకున్నందుకు 1500 రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తూ ఉంది. 1500 రివార్డ్ పాయింట్స్ అంటే 1500 రూపాయలతో సమానం ట్రాన్సాక్షన్లో. చిట్ ఫండ్ మనీ సర్క్యులేషన్ బ్యానింగ్ యాక్ట్ 1978 అనుసారంగా ఎండ్ యూజర్కు నష్టం ఉండకూడదు. అదేవిధంగా ఈజీ మనీ రాకూడదు మిత్రులారా. ఎండ్ యూజర్ అంటే పని చేయలేనటువంటి వ్యక్తికి కూడా లాభం చేస్తున్న మొట్టమొదటి కంపెనీ మిత్రులారా నెక్స్ట్ మనీ మాత్రమే. ఆ తర్వాత చూసినట్లయితే గోవా దుబాయ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ తర్వాత స్పెషల్ ఆర్టీపీ ఆఫర్స్ ఉన్నాయి. డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంది మిత్రులారా. మీరు ప్రజెంటేషన్ ఇవ్వాల్సిన అక్కర లేదు. కేవలం డైలీ ఒక 5 మందిని మీరు అటెండ్ చేయండి. మీరు కోరుకున్నంత డబ్బు ఇక్కడ తీసుకోవచ్చు. వాళ్ళు అర్థమైనట్లయితే వాళ్ళు పనిచేస్తారు. కాబట్టి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒక్కసారి తీసుకోమని చెప్పండి.
దాని తర్వాత మిత్రులారా, మరి నేను ఈ గత సంవత్సరంలో నా జీవితంలో ఏం జరిగింది ప్రాక్టికల్గా మీకు చివర్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను బాగుపడతా ఉన్నాను, మీరు కూడా బాగుపడడానికి చేయి చేయి కలిపి పనిచేసి మన కుటుంబాలను బాగుపరుచుకుందాం, మన రాష్ట్రాన్ని బాగుపరుచుకుందాం, మన దేశాన్ని బాగుపరుచుకుందాం ఫ్రెండ్స్. ఆ తర్వాత డైలీ అప్లికేషన్ పైన కూడా ట్రైనింగ్స్ ఉంది. ఉదయాన డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మేము నేర్పించడానికి రెడీగా ఉన్నాము. మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉండండి. కోటీశ్వర్లు కావడానికి నెక్స్ట్ మనీ రెడీ చేస్తుంది. కోటీశ్వర్లం కావాలనేటటువంటి కోరిక మీరు పెట్టుకోండి, 100% మీరు అవుతారు. సో మై డియర్ ఫ్రెండ్స్, 1770 రూపాయలతోటి మనం ఏమీ వ్యాపారం చేయలేం. కానీ ఆ 1770 తోటి పని చేయకపోతే ఎలా అనేటటువంటి క్వశ్చన్ వస్తే దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. సర్వీసెస్లో సంవత్సర కాలానికి 16,731 రూపాయలు మిగులుతున్నాయి. ఉదాహరణ 10 నుంచి 20,000 రూపాయలు పొదుపు అవుతా ఉంది మనకు. ఆ తర్వాత మనం గనక కొద్దిగా వర్క్ చేసినట్లయితే కొన్ని రోజులు డెఫినెట్గా మనం కోటీశ్వర్లం కావచ్చు. ఎందుకంటే మిత్రులారా, జాయింట్ ఎఫర్ట్స్, ఇండివిజువల్స్ ఇన్కమ్, ఇండిపెండెంట్ కెరియర్. ఇట్ ఈస్ నాట్ డిపెండబుల్ కెరియర్, ఇట్ ఈస్ ఇండిపెండెంట్ కెరియర్ మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే సైన్అప్ చేయని వాళ్ళు సైన్అప్ చేయండి, సైన్అప్ చేసిన వాళ్ళు గమనించండి, సైన్అప్లో ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి మీరు గైడ్ చేయండి మిత్రులారా. గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేశాక అక్కడ మీకు సైన్అప్ ఉంటుంది. సైన్అప్ నొక్కగానే క్రియేట్ యువర్ అకౌంట్ వస్తుంది. మొదట మీకు ఎవరు రెఫర్ చేశారో అతని యొక్క యూజర్ నేమ్ తీసుకొని ఇవ్వండి. పక్కన చెక్ చేయండి ఫ్రెండ్స్. చెక్ అనగానే అతని యొక్క పేరు, యూజర్ నేమ్, మొబైల్ నెంబర్ వస్తుంది. రైటా రాంగా చూడండి. రైట్ అయినట్లయితే కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన వెంటనే కంగ్రాచ్యులేషన్, రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. రెండో స్టెప్లో మీ యొక్క మొబైల్ నెంబర్, మూడో స్టెప్లో మీ ఈమెయిల్ ఐడి, నాలుగో స్టెప్లో యూజర్ నేమ్, ఐదో స్టెప్లో మీ పాన్ కార్డ్ పైన పేరు ఎలా ఉందో అలా, ఆరో స్టెప్లో పాస్వర్డ్. స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత చూసినట్లయితే భారత ప్రభుత్వం డైరెక్ట్ సెల్లింగ్లో లీగల్ కంపెనీది కాబట్టి మనం లీగల్ కాదా మనకు మనం చెక్ చేసుకోవాలి. కాబట్టి డాక్యుమెంట్స్ కావాలి. పాన్ కార్డ్ అయితే కంపల్సరీ ఫ్రెండ్స్. దాని తర్వాత మన బ్లడ్ రిలేషన్ను ఎడిట్ ప్రొఫైల్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక అప్డేట్ ప్రొఫైల్ అనాలి. మొత్తం డాటా లాక్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత చూసినట్లయితే డబ్బులు కూడా మనం ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరి డబ్బులను కూడా మనము టచ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఆలోచన యాప్ ఓపెన్ చేసిన తర్వాత వాలెట్ నొక్కగానే మీకు అక్కడ యాడ్ మనీ వస్తుంది. యాడ్ మనీ నొక్కగానే మిత్రులారా 1770 కనిపిస్తుంది. అది సెలెక్ట్ చేసుకొని మళ్ళీ యాడ్ మనీ అంటే మీకు అక్కడ గేట్వేస్ ఓపెన్ అవుతాయి. గేట్వేస్ కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మన యొక్క అకౌంట్ ద్వారా కంపెనీలోకి డబ్బులు వస్తాయి. అది గూగుల్ పే కావచ్చు, పేటిఎం కావచ్చు, ఫోన్పే కావచ్చు, ఆన్లైన్ అకౌంట్ కావచ్చు. మిత్రులారా, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ తొందరగా అవుతుంది. దాని తర్వాత చూసినట్లయితే యాప్ ఓపెన్ చేసి రైట్ సైడ్ డౌన్లో ప్లస్ మార్క్ నొక్కినట్లయితే అప్గ్రేడ్ అని ఉంటుంది. ఆ తర్వాత మిత్రులారా డీటెయిల్స్ వస్తాయి, అప్గ్రేడ్ అవ్వనండి. ఆ తర్వాత తమ్ మార్క్ వస్తుంది. 1770 రూపాయలు. మీరు ధైర్యం చేయండి, కలిసి మనం పని చేద్దాం. రోజు 2 గంటలు ఉదయం రాత్రి రావాల్సిందే మిత్రులారా ఇక్కడికి. ఆ నేర్చుకున్నటువంటిది చెప్పడం మనమే, ఎంతకు మించి వేరే లేదు ఫ్రెండ్స్. దాని తర్వాత చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ అనేది ప్రూవెన్ గుర్తించబడినటువంటి ఆర్గనైజేషన్ ప్రపంచంలో బిజినెస్. అలాంటి ఒక డైరెక్ట్ సెల్లింగ్లో మొట్టమొదటిసారి సర్వీస్ సెక్టార్ వచ్చింది. ఆ సర్వీస్ సెక్టార్లో నెక్స్ట్ మనీలో మొట్టమొదటి డైమండ్ మన చంద్రశేఖర్ సార్, అతని అండర్లో అతని యొక్క జూనియరే సుభాష్ సార్. నెక్స్ట్ టైకూన్స్, ఇంటర్నేషనల్ ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తి. మన అదృష్టం, మనకు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. మీకు నేను 2 సార్లు అటెండ్ అయ్యాను, మీరు కూడా కాండి ఫ్రెండ్స్. ఆ తర్వాత అతను ఉద్యోగ రీత్యా ISO 9000 సర్టిఫైడ్ కంపెనీస్ ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తి. 30 lakhs రూపీస్ ప్యాకేజ్ అంటే నెలకు 2.5 లక్షల రూపాయలు సంపాదించే వ్యక్తి నెక్స్ట్ మనీ చేస్తున్నాడంటే మరి మన జీతం అంతకంటే ఎక్కువ ఉందా? మన పరిస్థితి ఏంది? మనకు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇకపోతే మరి ఉదయం 7 నుంచి రాత్రి 11, 12 వరకు బిజీ ఉండే వ్యక్తి లక్షలాది మంది టీమును తయారు చేశాడంటే ఇది ఎంత ఈజీ సిస్టమ్ అనేది మీరు అర్థం చేసుకోండి. నడుస్తూ తిరుగుతూ కూడా ఈ పని చేసేటటువంటి అవకాశం ఉంది.
అతని యొక్క జూనియర్ అంకిత్ ఖన్నా గారు, డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ సృష్టికర్త. ఈరోజు నేను మీతోటి మాట్లాడుతున్నానంటే ఫ్రెండ్స్, అతను నాకు నేర్పించాడు కాబట్టి ఈ 2020 జనవరి నుంచి ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నా నేను. సో మై డియర్ ఫ్రెండ్స్, సోషల్ మీడియా పైన అపారమైన పట్టున్నటువంటి వ్యక్తి కాబట్టి మీరు కూడా అతని ద్వారా మీరు మాట్లాడవచ్చు, మన యొక్క సీనియరే. సో మై డియర్ ఫ్రెండ్స్, మనకు ఒక మంచి సీనియర్స్ దొరికారు, మంచి కంపెనీ దొరికింది, మనమైతే ముందు నుంచి మంచి వాళ్ళమే. ఈ త్రివేణి సంగమం అనేది ఏర్పడ్డది మిత్రులారా, విజయం తథ్యం. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈ విధంగా మీరు వచ్చి మీ విలువైనటువంటి సమయం ఇచ్చి ఇక్కడికి వచ్చి మీరంతా కూడా ఆలకించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే మరి ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, మరి నేను ముందే చెప్పాను మీకు, నేను మిమ్మల్ని కన్విన్స్ చేయడమో లేదా మిమ్మల్ని మోటివేట్ చేయడమో కాదు, నేను మీకు షేర్ చేస్తానని చెప్పాను. సో మై డియర్ ఫ్రెండ్స్, నాకు మీకు ఒక తేడా ఏంటంటే, నాకు తెలుగులో చెప్పేవాళ్ళు ఎవరు లేకుంటే ఆ రోజులలో మేము హిందీలో మిత్రులారా మీటింగ్ జరిగేది ఉదయం 9 గంటలకు, రాత్రి 9 గంటలకు. సో మై డియర్ ఫ్రెండ్స్, మా సీనియర్స్ నాకు చెప్పినటువంటి విషయం ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో 90 రోజులు ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళు ఫెయిల్ కారని చెప్పి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ విధంగా నేను రెగ్యులర్గా క్లాసెస్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళడం మూలంగా నేను ఈరోజు ఏం అచీవ్ చేశాను ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. సో మరి నేను చూడండి, 3వ తారీఖు అక్టోబరు గత సంవత్సరంలో అని చెప్పా. చూడండి ఫ్రెండ్స్, 2019 అక్టోబరు 3వ తారీఖు రాత్రి 8:55:24. చూడండి ఫ్రెండ్స్, ఎంత ట్రాన్స్పరెన్స్, ఎంత క్లియర్గా ఉంది చూడండి. ఆ తర్వాత సీనియర్ చెప్పిన మాటను శిరోధార్యంగా, అంతకంటే గొప్ప ఏం లేదు అని కంప్లీట్గా నేను సరెండర్ అయిపోయిన సీనియర్కు. ఎప్పుడైతే సీనియర్కు సరెండర్ అయిపోయినో, సిస్టమ్కు సరెండర్ అయిపోయినో మిత్రులారా చూడండి, ఎందుకంటే 1770 తోటి మనం ఏమీ వ్యాపారం చేయలేం. అయినా ఫెయిల్ అయినా కూడా నష్టం లేదు ఇక్కడ, ఎందుకంటే మనకు రివార్డ్ పాయింట్స్ అనేది మిత్రులారా క్యాష్గా కన్వర్ట్ అవుతా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి, సైనప్ అయినప్పుడు 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి, ప్రైమ్ మెంబర్ అయినప్పుడు 1500 వస్తాయి. 3వ తారీఖు అక్టోబర్ 2019, 3వ తారీఖు అక్టోబర్ 2019 మిత్రులారా. 3వ తారీఖు మీటింగ్ వెళ్ళాను, 4వ తారీఖు అక్టోబరు, 5వ తారీఖు అక్టోబరు, 6వ తారీఖు అక్టోబర్ కూడా నేను పని చేస్తానే ఉన్నా. కారణం ఏంటిదంటే, నా యొక్క మెంటర్, నా గురువు నాకు చెప్పింది ఒకటే, జీవితంలో మంచి పనులు చెడు పనులు అని రెండు ఉంటాయి. మంచి పని అనేది ఎప్పుడు లేట్ చేయొద్దు, చెడు పని ఎప్పుడు తొందరగా చేయొద్దు. మిత్రులారా, ఇది మంచి పనా చెడు పనా? ఒక వ్యక్తికి పొదుపు చేసుకోమని చెప్పడము మంచి పనే కదా, ఒకరిని డబ్బులు సంపాదించుకోండి లీగల్గా అని చెప్పడం మంచి పని కదా అని నేను అదే రోజు నుంచి పని స్టార్ట్ చేశాను. ఈ రోజు వరకు మిత్రులారా ప్రతిరోజు నేను పని చేస్తా ఉన్నా. ఈ రోజు వరకు వేరే అప్లికేషన్ మీద నేను సంతకం పెట్టలే, నాకు అవసరమే లేదు కదా. ఏది వెతకాలనో నాకు అది దొరికిపోయినాక ఇంకా నేను వెతకాల్సిన అవసరం లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు చూడండి 3242 రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి. ఈ రివార్డ్ పాయింట్స్ ఎప్పుడు ల్యాబ్స్ కావు, నాకేమీ టెన్షన్ లేదు. నేను యూజర్నా నేను అర్నర్నా అంటే ఫస్ట్ నేను యూజరే, కానీ అదే రోజు నేను నైట్ డిసిషన్ తీసుకున్నా, నేను అర్నర్గా మారిపోయిన ఫ్రెండ్స్. అర్నర్ మాత్రమే పని చేయొచ్చు, యూజర్కు పని చేయాల్సిన అవసరం లేదు, మీటింగ్కు రావాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు కూడా డిసైడ్ చేయండి, మీ కింద ఉన్న దాంట్లో 2 కేటగిరీస్ చేయండి, యూజర్స్ ఎవరు, అర్నర్స్ ఎవరు. చూడండి మిత్రులారా, ఈరోజు ఈ సెకండ్ వరకు నాకు వచ్చినటువంటి ఇన్కమ్ 4,39,106 రూపాయలు. ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, 1770 రూపాయలతోటి 4 లక్షల రూపాయలు దాటింది. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈ విధంగా బ్రహ్మాండమైనటువంటి ఇన్కమ్ ఉంది. ఒక 3 నెలల యావరేజ్ ఇన్కమ్ చూద్దాం ఫ్రెండ్స్. మనము యావరేజ్ 3 నెలల ఇన్కమ్ చూసినట్లయితే సుమారుగా ఎంత డబ్బులు వస్తున్నాయి చూడండి, గమనించండి ఫ్రెండ్స్. దాదాపుగా 1,77,000 రూపాయలు అంటే ఫ్రెండ్స్ 60,000 రూపాయలు నెలకు వస్తూ ఉన్నాయి. 59,000 రూపాయలు
మరి 59,000 రూపాయలు వచ్చే వ్యక్తి 2 సార్లు మీటింగ్కి వచ్చి చెప్తా ఉన్నా, మీరు 2 సార్లు మీటింగ్కు రాండి. మీరు చెప్పాలనే రూల్ లేదు, లేదా మీరే చెప్పొచ్చు. చాయిస్ మీకే మిత్రులారా. లెర్న్, డూ, టీచ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఇన్స్టెంట్ మనకి ఇన్కమ్ ఉంది. తర్వాత ఇంకో విషయం చెప్పా, ఈ సిస్టమ్కు మనం సరెండర్ అవుతే సిస్టమే మనకు సరెండర్ అవుతుంది. నిద్ర పోయినా కూడా డబ్బులు వచ్చే విధానం మిత్రులారా. మరి ఎక్కడి నుంచి వస్తుంది? దాని సృష్టి ఏముంది? సో మై డియర్ ఫ్రెండ్స్, మనం గనక ఒక కంఫర్టబుల్గా ఈ సిస్టమ్ను డెవలప్ చేసినట్లయితే, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీతోటే ఉన్నా, మాట్లాడుతూ ఉన్నా. ఈ క్షణాన 9 గంటల 36 నిమిషాలు మీ ఎంబడే ఉన్నా. నేను 9 గంటల 36 నిమిషాల 30 సెకండ్లు మీ ఎంబడే ఉన్నా. 9 గంటల 31 నిమిషాల 5 సెకండ్లు, 9 గంటల 17 నిమిషాల 35 మీ ఎంబడే ఉన్నా. నేను ఎవరో రీఛార్జ్ చేసుకున్నారు, నాకు డబ్బులు వస్తూ ఉన్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా కూడా మనకు క్యాష్ బ్యాక్ వచ్చే గొప్ప విధానమే దీంట్లో ఉంది మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే, మీకు నేను ఒక విషయం చెప్పా, దాదాపుగా 50,000 దాటారండి అని చెప్పా. మరి నిజమేనా? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి, 50,778. మరి నేను తెచ్చింది కేవలం చూడండి ఫ్రెండ్స్ 33 మంది మాత్రమే. అందులో నుంచి 12 మంది మాత్రం ప్రైమ్ మెంబర్ అయ్యారు. ఇంకా 21 మందికి అవ్వడానికి రెడీగా ఉన్నారు. అయితే మిత్రులారా, నేను ఎందుకు చెప్తా ఉన్నా, మన యొక్క డెవలప్మెంట్ అనేది మనము పని చేయకపోతేనే ఆగిపోతుంది. అతను పని చేయకపోతే అతను ఆగిపోతాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ సీక్రెట్ మీరు తెలుసుకోండి. మరి ఈచ్ వన్ టీచ్ 5 అనే చార్ట్ మనం చూసాం ఫ్రెండ్స్. 5, 25, 125 అనేది చూసాం మనము. 625 అనేది చూసాం మనం. మిత్రులారా, 25 బదులు 56 అయిపోయింది, 125 బదులు 139 అయిపోయింది, 625 బదులు 273 అయింది. ఉదాహరణకు మిత్రులారా, సంవత్సర కాలం అనుకుంటే 12 నెలలు, ఒక్కొక్క లెవెల్ 4 నెలలు, 40 నెలల కాలంలో 178 కోట్లు తీసుకుంటా ఉన్నా. కానీ మిత్రులారా, నేను ముందే 5 సంవత్సరాల ప్లాన్ చేశాను. అర్థం చేసుకోండి, నేను బాగుపడతా ఉన్నా, మీరు కలిసి మనం పని చేద్దాం మిత్రులారా. మరి ఆ విధంగా నేను చేసినప్పుడు మీరు చేయగలరు. మన జూనియర్స్కు సహకరిద్దాము, పని చేయడానికి ఎవరైతే రెడీగా ఉన్నారో. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీకు ముందే చెప్పా, నేను మీతోటి కేవలం షేర్ చేయడానికి మాత్రమే వచ్చాను. మిమ్మల్ని కన్విన్స్ చేయడానికో, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికో నేను రాలేదు ఫ్రెండ్స్. సో మీకు నేను ముందే చెప్పాను, ఏదైనా మీకు గనక తెలుసుకోవాలనుకుంటే పేపర్ పెన్ తీసుకొని నోట్ చేసుకోండి. చివరిన మీకు అన్ని క్లియర్గా నేను క్లియర్ చేస్తానని చెప్పాను. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ రైట్ సైడ్లో మీ స్క్రీన్ టచ్ చేస్తే మోర్ ఉంటుంది. వెంకట్ సార్ ముందే చెప్పారు మీటింగ్లో ఎలా ఎంటర్ కావాలి, ఎవ్రీథింగ్ నేర్పించాడు అతను. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు హ్యాండ్ రైజ్ చేయండి. చేసిన తర్వాత మీకు ఈరోజు ఈ యొక్క ప్రజెంటేషన్లో క్లారిటీ కావాలి, తీసుకోండి ఫ్రెండ్స్. ఎనీవన్, మౌనిక గారు, భూషణం గారు, శంకర్ గారు. సార్ నేను అన్మ్యూట్ చేశాను, మీ దగ్గర అన్మ్యూట్ చేయండి. మౌనిక గారు మాట్లాడండి. హాయ్ అంకుల్, నేను స్వాతి వాళ్ళ ఫ్రెండ్ ని. ఓకే మేడం. మేడం చిన్నపిల్లన మేడం అనకండి. ఓకే అమ్మా, చెప్పండి. అది ఇప్పుడు మీకు 4 lakhs ఇన్కమ్ వచ్చింది కదా, అది బ్యాంక్ కి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకున్నారో ఒకసారి అదేమన్నా చూపిస్తారా? కుదురుద్దా? తప్పకుండా. బ్యాంక్ అకౌంట్ కి ఎలా ట్రాన్సాక్షన్ చేశారా? తప్పకుండా. ఇక చూడండి, స్క్రీన్ షేర్ లో మీకు అగుపిస్తుందా? అక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, రైట్ సైడ్ ప్లస్ మార్క్ నొక్కినప్పుడు కింది నుంచి హోమ్, ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ డీటెయిల్స్ అని ఉందండి. క్లియర్? ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ లో మనం IFS కోడ్ ద్వారా మనం ఇస్తాం. క్లియర్? అక్కడ ఆల్రెడీ మన పేరు ఉంటుంది, బ్యాంకు నెంబర్ ఉంటుంది. కావాలనుకుంటే మీరు దీన్ని స్క్రీన్ షాట్ చేసి చూడొచ్చు. ఇప్పుడు నేను బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేస్తాను. అయితే దాని తర్వాత ఏం చేస్తాం మనం అంటే, బ్యాంకు అమౌంట్ విత్డ్రాల్ చేసుకోవడానికి 2 ఉంటుంది, IMPS, నెఫ్ట్ అనేది ఉంటుంది. నెఫ్ట్ అంటే విత్డ్రాల్ లోకి వెళ్తాం అన్నమాట. ఇక చూడండి, విత్డ్రాల్ లోకి వెళ్ళాం. విత్డ్రాల్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ రిడీమ్ అని ఉంటుంది. రిడీమ్, ఇక్కడ చూడండి పైన రిడీమ్ అని ఉంది. ఆ రిడీమ్ నొక్కిన తర్వాత ఇక చూడండి, ఇక్కడ వచ్చేస్తుంది యువర్ రిడీమబుల్ అమౌంట్ 3040 రూపీస్ 67 పైసా.
కింద కింద చూడండి, మినిమం విత్డ్రాల్ లిమిట్ 1000 రూపీస్. యువర్ రిక్వెస్ట్ విల్ బి సెండ్ టు ద అడ్మిన్. విత్డ్రాల్ అమౌంట్ విల్ బి క్రెడిటెడ్ 2 or 3 వర్కింగ్ డేస్. ఉంది కదా అమ్మ అక్కడ? అవునండి. రైట్. అయితే ఇప్పుడు మీరు చూడండి, నేను ఎప్పుడు విత్డ్రాల్ చేశాను, అది ఎప్పుడు వచ్చిందో కూడా మీకు మీరు అడిగారు కాబట్టి మీకు చూపిస్తాను. ఇందులో చూడండి, మీకు రిడీమబుల్ స్టేట్మెంట్ ఉంది. ఇప్పుడు మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. నేను 7100 రూపీస్ విత్డ్రాల్ చేశాను. ఎప్పుడు చేశాను? స్క్రీన్ షాట్ చేసుకున్నా. ఎప్పుడు చేశాను? 17th 11/2020 17th రోజు చేశాను. అది కూడా ఎప్పుడు చేశాను చూడండి, మార్నింగ్ 7:23 రైట్? అవును. 33 minutes. ఓకే రైట్. స్క్రీన్ షాట్ చేసుకోండి మీరు. ఇది ఆర్డర్ నెంబర్ 24/7 వర్క్ చేస్తుంది పని. ఓకే, ఒక్క నిమిషం. ఇప్పుడు నేను నా యొక్క బ్యాంకును షేర్ చేస్తాను. వెంకట్ సార్, ఇది స్క్రీన్ మినిమైజ్ అయితే లేదు ఎందుకు? ఇప్పుడు నేను దీంట్లో ల్యాప్టాప్లో వెళ్ళాలి నా అకౌంట్ ఓపెన్ చేయడానికి. ఇదేంటి వేరే వాళ్ళు ఎవరైనా? రుద్ర గారు స్క్రీన్ చేశారండి, రుద్ర గారు స్క్రీన్ షేర్ చేస్తుండ్రు, అది ప్రాబ్లం. దీన్ని మినిమైజ్ చేయండి. వెంకట్ సార్, దీన్ని మినిమైజ్ చేయండి. మినిమైజ్ అంటే మన దగ్గర అవుతుంది కదా సార్. ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి? రైట్, వచ్చింది. ఒక్క నిమిషం, 1 minute. ఇప్పుడు నా ల్యాప్టాప్లో నా బ్యాంకుది తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? బ్యాంకు తీసుకోవాలంటే సార్ మీరు అక్కడ చూడండి, పైన మైనస్ గా వచ్చింది. ఒక్క నిమిషం. షేర్ అవట్లేదు. ఒక్క నిమిషం, ఇది తీసుకున్నాక వస్తాను నేను అక్కడ. నేను బ్యాంక్ ఓపెన్ చేస్తున్నా, నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేస్తున్నా. మీకు అగుపిస్తుందా సార్ నా స్క్రీన్? ఒక్కనే వెంకట్ సార్ ఇప్పుడు లేదు సార్. ఒక్క నిమిషం. ఎస్, ఇప్పుడు లేదు సార్, రాలేదండి. ఇప్పుడు షేర్ అవుతుంది సార్. షేర్ అయింది. అయిందా? అయింది సార్, అయింది. రైట్ మేడం, చూడండి కనిపిస్తుందా అండి? 7100 ఎప్పుడు వచ్చింది చూడండి. 18th రోజు వచ్చింది. అక్కడ పేరు కూడా ఉంది చూడండి, నెక్స్ట్ జెన్ అని వచ్చింది పేరు, నెఫ్ట్ వచ్చిందా? 19th రోజు నేను 10,000 విత్డ్రాల్ చేశా. అది ఒక్కటే కాకుండా కింద అన్ని పేమెంట్స్ ఉన్నాయి చూడండి. 5,595, 2,089, 5,547. ఇస్ ఇట్ క్లియర్? ఓకే అంకుల్, క్లియర్ అంకుల్.
అంకుల్ ఇంకొక డౌట్. ఆ, ఇప్పుడు అమౌంట్ మనం ఎంతైనా మన బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చా, లేకపోతే మినిమం ఇంత అమౌంట్ అయినా ఉంటుందా? లేదు 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 లేదు, నెఫ్ట్ ఎంతైనా చేసుకోవచ్చు. ఐఎంపిఎస్ అవునట్లయితే మనకు 25,000 చేసుకోవచ్చు. ఓకే దానికి ఏం ఓకే, ప్రాబ్లం. థ్యాంక్స్. వెల్కమ్. నెక్స్ట్ క్వశ్చన్. భూషణ్ గారు మాట్లాడండి. జగన్నాథం గారు అండర్లో భూషణ్ గారు మాట్లాడండి. శంకర్ గారు ఎస్ సార్. మాట్లాడండి. మనీ మార్నింగ్ సార్. మనీ మార్నింగ్. సార్ గ్యాస్ ది యాక్చువల్లీ మా ఫ్రెండ్ బుక్ చేశారు. గ్యాస్ కిట్ అని వస్తుంది కదా, సేఫ్టీ కిట్, 2600 రూపీస్ సార్. అది మనకి రివార్డ్స్ పాయింట్స్ అనేవి 1500 రూపీస్ దాంట్లో తీసుకుంది అనమాట. 1000 రూపీస్కే మనకు వచ్చింది. అయితే ఇంకోటి మళ్ళీ క్యాష్ బ్యాక్ కూడా 100 రూపీస్ వచ్చేసింది. ప్లస్ మనకి 2600 రూపీస్ అనేవి మళ్ళీ బ్యాక్ కి పాయింట్స్ అనేవి డిస్కౌంట్ పాయింట్స్ వచ్చాయి సార్. అవును. అయితే ఈ డిస్కౌంట్ పాయింట్స్ అనేవి మనకి యూజ్ అవుతాయా, ఎట్లా సార్? అది అవుతాయి. రివార్డ్ పాయింట్స్ అయిపోయినాక డిస్కౌంట్ పాయింట్స్ మార్నింగ్ సెషన్ లో చెప్పాను కదా, ఈ రోజు పార్ట్ 2 లో. ఎస్ సార్. అయితే అవి కూడా మనకు ఉంటాయి. రివార్డ్ పాయింట్స్ మొత్తం అయిపోయినాక డిస్కౌంట్ పాయింట్స్ కూడా యూజ్ అవుతాయి. అదే కదా బ్యూటీ. ఎస్ సార్. అయితే 2600 రూపీస్ కూడా రూపీసే. ఎస్, ఎగ్జాక్ట్లీ. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ నెక్స్ట్ మనీ. అర్థమైన ఆగడం లేదు, అర్థం కాని వ్యక్తికి అదరడం లేదు. ఎస్ సార్. ఓకే. అదే డౌట్ఫుల్ వచ్చింది సార్ నాకు. మీకోసమే ఉన్నా కదా నేను, మీ డౌట్స్ క్లియర్ చేయడానికే ఉన్నా నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్. టేక్ ఇట్ అడ్వాంటేజ్. డైలీ ప్రజెంటేషన్ కు మీరు రండి, మీ వాళ్ళని అటెండ్ చేయండి. ఎస్ సార్. వింటున్నారు సార్, అందుకనే వాళ్ళకి కూడా క్లియర్ ఉంటది కదా. రోజు ఒక్క వ్యక్తిని తీసుకురండి సార్. 365 మంది వ్యక్తులను తీసుకురాగలుగుతారు. ఎస్ సార్. అవును సార్. థ్యాంక్ యూ. 178 కోట్లు ప్లస్ ఇన్కమ్ రావాలి మీకు, అంతే. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. రైట్. నెక్స్ట్ భూషణం గారు మీ దగ్గర అన్మ్యూట్ చేయండి. లెఫ్ట్ సైడ్ డౌన్. ఓకే, మౌనిక గారు మాట్లాడండి. అంకుల్ ఇంకొక డౌట్. అది నేను సైన్ అప్ చేయిస్తుంటే అక్కడ ఎంటర్ యూజర్ నేమ్ అని వస్తుంది కదా, అప్పుడు వాళ్ళు యూజర్ నేమ్ ఎంటర్ చేసినప్పుడు ఆల్రెడీ ఆర్ ఏ మెంబర్ అని వస్తుంది చాలా మందికి. మళ్ళీ నేను ఓకే. అయితే ఏం చేయాలంటే దానికోసం మీరు ఆల్రెడీ ఎంటర్ ఇంతకుముందు అయ్యారా మీరు? లేదండి, వాళ్ళు అసలు అవ్వలేదు. నేనే చేయించాను. నేనే ఎంటర్ చేస్తుంటే కూడా అవ్వట్లేదండి. ఏం ప్రాబ్లం లేదు, దాన్ని కొద్దిగా మార్చండి మీరు, అంతే. దాన్ని కొద్దిగా మార్చండి. మీరు ఏదైతే యూజర్ నేమ్ పెట్టారో దాన్ని కొద్దిగా మార్పు చేయండి, లేదా దాని పక్కన ఒక అంకె ఇవ్వండి, వచ్చేస్తుంది. తర్వాత మీకు ఒక విషయం అడుగుదాం అనుకున్నా. 17వ తారీఖు విత్డ్రాల్ పెట్టాను, 18వ తారీఖు నాడే డబ్బులు వచ్చాయి. కంపెనీ 2 to 3 వర్కింగ్ డేస్ అని చెప్పింది. 1 డేలోనే వచ్చాయి. చూశారు కదా మీరు? చూసాను అంకుల్, చూసాను. ఇప్పటి వరకు నా 1 year లో ఏ ఒక్క రోజు కంపెనీ లేట్ చేయలేదండి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ నెక్స్ట్ మనీ. సర్వీసెస్ లో కొద్దిగా మనకు నెట్ ప్రాబ్లం ఉంటది కాబట్టి, ఇంటర్నెట్ వేరే వాళ్ళ డిపెండ్, కొద్దిగా సర్వీస్ లో మనం కొద్దిగా పెయిన్ తీసుకోవాలి. కొద్దిగా డెవలపింగ్ కంపెనీ కాబట్టి సర్వీసెస్ లో కొద్దిగా కూల్ గా ఉండాలి మనం, అంతే. అది కూడా క్లియర్ అయిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు. క్యారీ ఆన్. నెక్స్ట్. వెల్కమ్. నెక్స్ట్ కొండయ్య గారు, చోడుపల్లి కొండయ్య గారు. సార్ మీ దగ్గర చూడండి, స్క్రీన్ లో లెఫ్ట్ సైడ్ డౌన్ లో మైక్ ఉంటుంది, దాని మీద టచ్ చేయండి. పార్టిసిపెంట్ లో ఉంటే బ్యాక్ రండి స్క్రీన్ లోకి. అప్పుడు వీడియో ఆన్ చేశారు కదా, దాని పక్కనే మైక్ ఉంటుంది, మైక్ మీద ఆన్ చేయండి. వీడియో కాదు, వీడియో ఆఫ్ చేసి దాని ఫస్ట్ లో ఉన్న దాని మీద టచ్ చేయండి. కొండయ్య గారు. ఓకే అండి, వాళ్ళు చేసుకోవడం తెలియట్లేదు సార్. ఓకే ఫ్రెండ్స్, వాళ్ళ సీనియర్స్ కొద్దిగా గైడ్ చేయండి. రేపటి రోజు సెషన్లో అయినా సరే మీరు పేపర్ పైన నోట్ చేసుకోండి. మీ యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లైన్ ఉంటారు, వాళ్ళు మీకు క్లియర్ చేస్తారు. లేదనుకుంటే మళ్ళీ నైట్ సెషన్లో మళ్ళీ నేను మీకు క్లియర్ చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ రాజా దన్నా గారు. అడ్మిట్ చేశానండి. రాజా దన్నా గారు, మీరు మైక్ ఆన్ చేసుకోండి.
భూషణం గారు, శంకర్ గారు అండర్లో భూషణం గారు, నేను మీకు అన్మ్యూట్ చేశాను. సార్ నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. సార్ ఏమి లేదు సార్, నాది ప్రొఫైల్లో నుంచి నా ఫుల్ నేమ్ కు తప్పు పడ్డది సార్. భూషణం కించి లాస్ట్ లో ఎన్ఎం పడలేదు సార్. అది ఏం ప్రాబ్లం లేదు, మీరు ఆల్రెడీ పాన్ కార్డ్ సబ్మిట్ చేసేసారు కదా. చేస్తాను సార్. ఏం ప్రాబ్లం లేదు, మెయిల్ ఐడి ఉంది కదా మన దగ్గర. ఉంది సార్, ఉంది సార్. మెయిల్ ఐడికి సార్కి ఒకసారి మెయిల్ పెట్టండి, అయిపోద్ది. సరే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. వెల్కమ్. నెక్స్ట్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, మాట్లాడండి. సార్, ఈ D2H రీఛార్జ్ కొద్దిగా ప్రొసీజర్ చెప్తారా? మా ఫ్రెండ్ ఇంతవరకు చేస్తే కొద్దిగా ప్రాబ్లం అవుతుందట. ఏమీ లేదండి, రీఛార్జ్ సెక్షన్ లో స్క్రీన్ చూడండి మీరు ఒకసారి. సార్, స్క్రీన్ కనిపిస్తుందా మీకు? ఒక్క నిమిషం సార్. కనిపిస్తుంది సార్. స్క్రీన్ కనిపిస్తుందా అండి? కనిపిస్తలేదు సార్. చెప్పండి సార్, ఇప్పుడు కనిపిస్తుంది సార్. ఇప్పుడు దీంట్లో పైన రీఛార్జ్ అని ఉందా? సార్, ఎల్లో గ్రీన్ కలర్ ది రీఛార్జ్ అని కనిపిస్తుంది. కనిపిస్తుంది సార్. దీన్ని నొక్కాలి. ఓకే సార్. దీన్ని నొక్కిన తర్వాత మీరు ఏమన్నారు, మొబైల్ అన్నారా డిటిహెచ్ అన్నారా? D2H సార్, మొబైల్ రీఛార్జ్ అవుతుంది, చేస్తున్నాను నేను. ప్రాబ్లం వచ్చింది. ఇగో డిటిహెచ్. ఓకే సార్. డిటిహెచ్ దగ్గర సబ్స్క్రైబర్ గానీ లేదా విసి నెంబర్ అని ఉంటుంది. ఓకే సార్. ఆ నెంబర్ మీకు ఏమైనా గుర్తుంటే చెప్పండి, ఇప్పుడు చేద్దాం ఇక్కడ లైవ్ లో. పర్లేదు సార్, మా ఫ్రెండ్ అది. అయితే ఇక్కడ చేయాలి. ఇక్కడ చేసిన తర్వాత నెంబర్ ఇవ్వాలి, ఆపరేటర్ ఎవరో ఇవ్వాలి, సర్కిల్ ఏందో ఇవ్వాలి, అమౌంట్ ఏందో ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ టు రీఛార్జ్. ఓకే సార్. సేమ్ ఇదే ప్రొసీజర్ మన మొబైల్లో కూడా ఉంటుందండి. సేమ్ మొబైల్లో ఎలా ఇచ్చాము, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మొబైల్లో చూడండి, నేను నా మొబైల్ నెంబర్ ఇస్తా ఉన్నా. మొబైల్ నెంబర్ ఇచ్చినాక ఇక్కడ ఆపరేటర్ అనేసరికి ఇవన్నీ వచ్చాయి కదా. అక్కడ డిటిహెచ్ వస్తుంది, మొబైల్ డిటిహెచ్. ఆ తర్వాత సెలెక్షన్ చేసుకోవాలి. సెలెక్షన్ లో మనకు ఎక్కడ ఉంది, సౌత్ ఇండియా ఉందా, ఈస్ట్ ఇండియా ఏముంది అనేది వస్తుంది అక్కడ. రీజన్ సెలెక్ట్ చేసుకుంటాం మనం. సౌత్ ఇండియా అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ పెట్టుకుంటే మొత్తం సౌత్ ఇండియా కింద వస్తాం మనం. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కాదు మనది, సౌత్ ఇండియా. 500 రీఛార్జ్ ఎగ్జాంపుల్ గా. అయితే ఇక్కడ మీరు ఈ బ్రౌజింగ్ ప్లాన్ చూడొద్దండి, ఈ బ్రౌజింగ్ ప్లాన్ చూడొద్దు. ఎందుకంటే వాళ్ళు ప్లాన్స్ ఎప్పుడెప్పుడు మారుతుంటాయి అన్నమాట. అందుకని మీరు అక్కడ ఏదైతే లైవ్ లో ఉందో ఆ అమౌంట్ తీసుకొని మీరు ఇక్కడ యాడ్ చేయండి. చేసిన తర్వాత ప్రొసీడ్ టు రీఛార్జ్ అనాలి. ప్రొసీడ్ టు రీఛార్జ్ అన్న తర్వాత మీకు ఇక్కడ సేమ్ చూడండి, ఇక్కడ ఎలా వచ్చిందో రివార్డ్స్, డిస్కౌంట్ పాయింట్స్, ఇలా బాక్స్ వస్తుంది. దాన్ని మనం టచ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ 500 రూపాయలు కదా, ఇక్కడ చూడండి 500 ఉంది, రైట్? అయితే అక్కడ కూడా ఇలానే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ పాయింట్ టచ్ చేయగానే కింద చూడండి మారిపోయింది. చూడండి, ఇంతకుముందు మనకి ఎంత ఉండే, 500 ఉండే, 500 ఉండే, 495 వచ్చింది. ఎస్, అక్కడ కూడా ఇలా 1% అనేది తగ్గుతుంది, 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. నెక్స్ట్ కొండయ్య గారు, సార్ మాట్లాడండి సార్. మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు? మా సీనియర్ పేరు వాడపల్లి రాజబాబు అండి. ఏ ఊరండి? అయింది కోటనందూరు అండి. అండి కోటనందూరు. ఓకే, చెప్పండి సార్. అంటే విషయం అండి, దీని తాలూకా అమౌంట్ కి ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ ఏమున్నాయా? ఆల్రెడీ మనము ఆల్రెడీ కంపెనీకి ఏదైతే ఇచ్చేస్తున్నామో 18% పే చేస్తున్నాం సార్, 270. దానికి సంబంధించి మీకు బిల్ ఇచ్చేస్తుంది అంతే. ఆ తర్వాత మనకు వచ్చే దాంట్లో నుంచి 5% టీడీఎస్ 3.75 మొన్న 1 నవంబర్ నుంచి 3.75 మనకు ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత మనకు ఫామ్ 16A ఇస్తారనమాట. దాని ప్రకారంగా మనం రిటర్న్స్ ఫైల్ చేసి, ఒకవేళ మనం ఎలిజిబిలిటీ ఉంటేనేమో పేమెంట్ చేయొచ్చు, లేదనుకుంటే మనం రిఫండ్ తీసుకోవచ్చు. అది మన సిఏ గారు చేస్తారు సార్. అట్లా 3.5 సంవత్సరాల నుంచి కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ లో దీన్ని
ఆమోదించిన కంపెనీ సార్. ఫస్ట్ ప్రతిదీ వైట్ ఇన్కమ్ ఏంటండి. స్టార్టింగ్ ఎంట్రన్స్ అయ్యాం కదా, 5 నెంబర్స్ ని ఇంత టైం అనే ఉందా? లేదండి, 5 అనేది కూడా కంపల్సరీ అని ఏమీ లేదు. జస్ట్ అది ఒక ఉదాహరణ మాత్రమే, ఉదాహరణ మాత్రమే. ఇక్కడ ఎలాంటి టైం లేదండి. కాకపోతే ఏంటంటే ఈ రోజు చేసుకుంటే ఈ రోజే డబ్బులు వస్తాయి, మీకు నెలయాక చేస్తే నెలయాక వస్తాయి, అంతే. తేడా ఏం లేదండి, తేడా లేదండి. ఎప్పుడైనా చేసుకోవచ్చు, 5 అనే కాదు, ఎంత మందినైనా చేసుకోవచ్చు, ఎంత మంది అయినా చేసుకోవచ్చు అండి. మీరు అన్ని రెగ్యులర్ గా క్లాసెస్ కు రండి, ఇంకా చాలా డీటెయిల్డ్ గా దాని గురించి తెలుస్తుంది మనకు. ప్రతి క్లాస్ అటెండ్. ఇక్కడ చేసేది ఏం లేదండి, ఇది కూడా ఉద్యోగమే, ఇది కూడా వ్యాపారమే. మీరు చెప్పడమా లేదా మీరు వినడమా, మీకు 2 ఛాయిస్ ఉన్నాయి మీకు. లేదండి మీరే నేర్చుకున్నా అని చెప్తే మీరే టైం ప్రకారంగా మీ టీం వాళ్ళకు టైం ఇవ్వండి, వాళ్ళకి చెప్పండి. లేదనుకుంటే మేము చెప్తున్నప్పుడు మీరు అటెండ్ చేసినా కూడా మీరు పని చేసిన దాంతో సమానమే. ప్రసాద్ గారు సార్, మార్నింగ్ సార్. మార్నింగ్ మాట్లాడండి సార్. సార్, ఇది నేను ఒక 5 days 6 days బ్యాక్ నేను ఆఫర్స్ అండ్ టైప్స్ లో ఫ్లిప్కార్ట్ ద్వారా ఎయిర్ ఆయిల్ బుక్ చేశాను సార్. అది రిసిప్ట్ అది డౌన్లోడ్ చేశాను, మీరు చెప్పింటే డౌన్లోడ్ చేసి వాళ్ళకి పంపించాను. ఎప్పుడు? అయితే ఇంకా పేడ్ అని రాలేదు సార్. రిటర్న్ పాలసీ అయిపోయినాక చేయాలి, అది చూసారా మీరు? ప్రతి ప్రోడక్ట్ అక్కడ పర్చేజ్ చేయగానే చేయకూడదు. అక్కడ మనకు ప్రోడక్ట్ పైన రిటర్న్ పాలసీ ఉంటుంది సార్. రిటర్న్ పాలసీ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది. నా దగ్గర ఒకటి కాపీ ఉండాలి, ఉంటే చూపిస్తాను మీకు నేను. రిటర్న్ పాలసీ ఉంటుంది సార్. ఇగో చూడండి, ఇప్పుడు ఇది ఫ్లిప్కార్ట్కు సంబంధించింది సార్. ఫ్లిప్కార్ట్లో చూడండి, ఇతను యాక్చువల్గా 20వ తారీఖు అక్టోబర్ ఆర్డర్ పెట్టాడు, 29 అక్టోబర్కు ఆర్డర్ డెలివరీ అయిపోయింది సార్. కానీ రిటర్న్ పాలసీ చూడండి 5th నవంబర్ అని ఉందండి ఇక్కడ. అంటే ఈ రిటర్న్ పాలసీ అయిపోయిన తర్వాత అప్లోడ్ చేయాలి సార్. చేస్తే దానిపైన మీకు 24 hours వచ్చేస్తుంది. క్లియర్ సార్? కాల్ వచ్చినట్టుంది సార్. రైట్, ఓకే. నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారండి? ఇంకెవరు లేరు సార్. రైట్ సార్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈరోజు ఈ యొక్క ప్రజెంటేషన్ను చేసుకున్నాం ఫ్రెండ్స్. ప్రతిరోజు రాత్రి 9 గంటలకు ఉంటుంది. కాబట్టి మన పనే ఇక్కడ ఉద్యోగం అన్నమాట ఇది మనకు. కాబట్టి ఉదయం 1 గంట, రాత్రి 1 గంట మీరు అటెండ్ అయ్యి మీరు ఏదైతే తెలుసుకుంటారో అది మాత్రమే చెప్పండి. ఎప్పుడు కూడా సత్యమేవ జయతే మిత్రులారా, సత్యం మాత్రమే గెలుస్తుంది. కాబట్టి ఇక్కడ బ్రతకడం కాదు, బ్రతుకులలో గొప్ప మార్పు ఉంది. కాబట్టి మనకు సర్వీస్ సెక్టార్లో కంపెనీ 10% తీసుకున్నందుకు కంపెనీ న్యాయం చేస్తుంది. 90% తీసుకునే మనం కూడా న్యాయం చేసి మన తోటి మిత్రులకు ఒక ఉపాధి కలిగించడమే కాకుండా భారతదేశాన్ని ఆర్థికంగా కూడా మనం ఎంతో హెల్ప్ చేసే అవకాశం ఉంది. సో ఇలాంటి ఒక స్వకార్యము స్వామి కార్యంలో మనమంతా పాలు పంచుకొని మనం మంచిగా చేద్దామని ఆశిస్తూ మిత్రులారా, అందరికి కూడా ఈరోజు ప్రోగ్రాం క్లోజ్ చేస్తూ మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. అందరికీ గుడ్ నైట్, శుభరాత్రి. రేపు ఉదయం మళ్ళీ 7 o'clock లైవ్ ఎడ్యుకేషన్లో కలుసుకుందాం.